కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో కొంత అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ సందర్భంగా నేను మా జిల్లా మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారిని ఈ వీడియో పూర్వకంగా విజ్ఞప్తి చేయండి ఏమనగా, మీరు రాష్ట్ర కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్నారు కనుక కాపు సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ సహచర కాపు మంత్రివర్యులను, సహచర కాపు శాసనసభ్యులను సమన్వయం చేసుకుని ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితోనూ సమావేశం అయ్యి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా కాపు కార్పొరేషన్ కి ఏవైతే నిధులు పూర్తి స్థాయిలో రావాల్సి ఉన్నాయో అవి రాబట్టేందుకు కృషి చేస్తారని కోరుకుంటూ, గతంలో రాజమండ్రిలో కాపు కమ్యూనిటీకి మరి మేమందరం ఎంతో కృషి చేసాం కమ్యూనిటీ భవనం స్థలం కోసం. దానికి మీరు పూర్తి స్థాయిలో సహకరించి కాపు కమ్యూనిటీ భవన్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి స్థలం ఏ విధంగా అయితే మంజూరు చేయించారో అదే విధంగా ఇప్పుడు ఈ కాపు కార్పొరేషన్ నిధులను కూడా ఈ నిధులు రాబట్టడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. తప్పగా ఈ కార్యం మీరు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు తరచుగా ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుతారు కదా, కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చివరిగా ఒక మాట, మీరు గతంలో పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి శిష్యుల్లో ముఖ్య శిష్యులుగా ఉన్నారు. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మేధస్సు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మీరు పుణికిపుచ్చుకుని ఉన్నారు కాబట్టి మీదైన శైలిలో ఈ కాపు కార్పొరేషన్ కి మీ శైలిలో కాపు కార్పొరేషన్ రావాల్సిన నిధులన్నీ కూడా రాబట్టవలసిందిగా ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించవలసిందిగా ఈ వీడియో ముఖ్యంగా మీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉదయ రఘు నరేష్, రాజమండ్రి, కాపు నాయకుడు.